దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. 2026 మార్చి నెల 13వ తేదీ నేటి దిన అనుదిన ధ్యానం కొరకు 2వ కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం దైవజనుడు అపోస్తులైన పౌలు కొరింథీ సంఘంలో ఉన్న కొన్ని వ్యత్యాసాలను, కొన్ని లోపాలను తెలియచేస్తూ ఆ సంఘములో ఉన్నవారు ఎలాగూ మాట్లాడుకుంటున్నారో వాటిని ప్రస్తావన తెస్తూ ఉన్నారు. కొరింథీ సంఘపు ప్రజలు ఆత్మీయంగా అంతకు ముందు ఎదిగి ఉన్నారు, కానీ మరికొద్ది సమయం గడిచిన తర్వాత ఆత్మీయంగా డౌన్ అయిపోతూ వచ్చారు. అందుకనే మరలా ఈ 2వ పత్రిక రాస్తూ వారి లోపాలను సరిచేస్తూ వారిని ఆత్మీయంగా బలపరచటానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. దేవుని సముఖములో ప్రజల ఎదుట ఆయన ఏమై ఉన్నాడో, ఎలా ఉన్నాడో మాట్లాడుతూ, నేను ప్రభువును బట్టి ధైర్యంగా ఉన్నాను, నేను మాట్లాడుతున్నది దేవుని యొక్క సాత్వికంతోనూ మృదుత్వంతోనూ మాట్లాడుతున్నాను. మీరందరూ మమ్మలను నన్ను శరీర సంబంధంగా నడుచుకుంటున్నామని మీరు భావిస్తున్నారు. నేను వారి గురించి మాటలు చెప్తున్నాను, వారి గురించి తెగించి మాట్లాడుతున్నాను. నేను శరీర సంబంధనై ఉన్నానేమో అని మీరు అనుకుంటున్న ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. కొందరు ఇటు అభిప్రాయం కలిగి ఉన్నారు అని చెప్తున్నాడు. కొరింథీలో పౌలు ధైర్యంగా ప్రవర్తించగలడని, వారిని సరిదిద్దేందుకు కఠినమైన చర్యలు కూడా తీసుకొనగలడని, అయితే అతడు అలా చేయకుండేలాగా వారు తమ బ్రతుకులను దిద్దుకోవాలని ఆలోచన చేస్తూ ఆశిస్తూ ఉన్నాడు. వారందరూ కూడా లేనిపోని నేరాలను పౌలు గారి మీద మోపుతూ ఉన్నారు. శరీర సంబంధంగా ఆయన నడుచుకుంటున్నాడు. చెప్పడానికి ఆత్మీయంగా విషయాలు బాగానే చెప్తున్నారు, కానీ ఆయన అలాగూ లేడు అని వారు మాట్లాడుతున్నారు. అయితే మీ మధ్యలో నేనున్నానే, అలా ఉన్నప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉన్నానో మీరు చూడలేదా? మేము శరీరంలో ఉండి నడుచుకుంటూ ఉన్నా మేము శరీరానుసారంగా యుద్ధం చేయటం లేదు. మేము శరీరంతోనే ఉన్నాం, కానీ మా యొక్క ఆధ్యాత్మికత జీవితం శరీర సంబంధంగా లేదు. సత్యానికి అసత్యానికి, అంటే దేవుడు వెల్లడి చేసిన వాటికి మనుషులు కల్పించిన దానికి మధ్య జరిగే యుద్ధం గురించి పౌలు మాట్లాడుతున్నాడు. క్రీస్తు సత్యం నాశనం చేయడమే లోకానికి ఉన్నటువంటి ఉద్దేశం అయితే, దేవుని నిజ సేవకుల యొక్క ఉద్దేశం మాత్రం అసత్యాలను, అబద్ధాలను నాశనం చేసే మనుషుల తలంపులను క్రీస్తుకు విధేయతలు అయ్యేటట్లుగా చేయడమే. ఈ రోజున చాలా మంది జనాలు అసత్యాన్ని బోధిస్తూ సంఘాన్ని చెడగొడుతూ ఆధ్యాత్మికంగా బలపరచబడి స్థిరపరచబడి ఉంటున్న వారిని సహితం మోసగిచ్చేటువంటి బోధలు చేస్తూ సంఘాల్లో గలిబిలిని రేపుతున్నారు. అంత్యకాలంలో అపవాది యొక్క తీవ్రత ఎలా ఉంటుందనంటే, ప్రజలను మోసం చేస్తూ ఏర్పరచబడిన వారిని సైతము వాడు ఆకర్షించి లాగేసే పరిస్థితులు ఉన్నాయి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు. పౌలు గారు కూడా ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త అని. ఎందుకనంటే ఆత్మీయ జీవితం పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితికి వెళ్ళిపోతుంది. క్రీస్తు సేవకుల యొక్క ఆయుధాలు లోకంలో ఉపయోగించే ఆయుధాలు లాంటివి కాదు. విశ్వాసులు లోకంలో ఉన్నారు, కానీ
సత్యం పక్షంగా వారు పలికే పోరాటం లోకం ఉపయోగించే ఆయుధాలను ఉపయోగించకూడదని, అవి హింస, బలాత్కారం, ఒంటరితనం, టక్కరితనం, శరీర సంబంధమైన ఆకర్షణ, తప్పులు ప్రచారం చేయడం, ఇతరులతో తర్కం పెట్టుకోవడం, మనిషి భ్రష్ట స్వభావం వచ్చేటట్లుగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ లోక సంబంధమైన మనుషుల యొక్క ఆయుధాలు ఇవి. ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి ఆయుధాలు ఏంటో తెలుసా? సత్యం, న్యాయం, దేవుని యొక్క బలం, నిజాయితీ, యథార్థత, పరిశుద్ధత, ఆత్మ నింపుదల, దైవికమైన ప్రేమతో నింపబడ్డం, ఇవి దేవుని యొక్క బిడలు కలిగి ఉండవలసినటువంటి ఆయుధాలు. ఆయుధాలకు దేవుని యొక్క బల ప్రభావం ఉంటుంది. వాటి మూలంగా దేవుని కోటలను నేలమట్టం చేయగలడు. వాడు వినియోగిస్తున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఈ క్రియలు ఉన్నాయే, శరీర సంబంధమైన ఆకర్షణ, తప్పులు ప్రచారం చేయడం, ఇతరులతో గొడవలు పెట్టుకోవడం, భ్రష్టమైనటువంటి స్వభావం, పనికి మాలిన అపవిత్ర కార్యములు, ఇవన్నీ వాడు క్రైస్తవుల మీద ప్రయోగం చేస్తూ భక్తిని నాశనం చేస్తూ ఆత్మీయంగా బలంగా ఉండవలసిన వారిని నాశనకరమైన స్థితిలోనికి అపవాది లాగేస్తున్నాడు. మనము దేవుని సంబంధమైనటువంటి పరిశుద్ధత అనే ఆయుధాలను ధరించుకుని దేవుని పక్షమును నిలబడగలిగితే దేవుడు మనము కలిసి ఈ లోక సంబంధమైన చెడు వాటన్నిటిని జయించగలము. దేవుని శక్తితో మనము జయించగలము. దేవుని శక్తి పొందుకొని మనము జయించగలము. పౌలు గారి ఉద్దేశాన్ని మనం గమనిస్తే, మాకు శరీర సంబంధమైన ఆయుధాలు లేవు, ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఉన్నాయి అని చెప్తున్నాడు. వారికి ఉన్నటువంటి విధేయత సమస్తమైన అవిధేయతను శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. సత్యాన్ని అంగీకరించి దానికి విధేయులయ్యేటువంటి ప్రతి అవకాశం వారికి ఇవ్వాలని పౌలు గారి ఉద్దేశం. శిక్షించే అధికారం తనకు ఉన్నదని, అయినా సరే శిక్షించక వారు సరి చేయబడటానికి అవకాశం ఇస్తున్నాడు. వాళ్ళు ఇంకా ఎలా ఉన్నారట? పై రూపం మాత్రమే చూసేవాళ్ళు ఉన్నారట. తాను క్రీస్తుకు సంబంధించిన వ్యక్తినని, ఆయన నమ్ముకున్నానని, ఆయన కొరకై మౌనంగా ఉంటున్నానని, మేము క్రీస్తుని కలిగిన వారుగా బ్రతుకుతున్నామని గ్రహించటం లేదు అని చెప్తున్నాడు. ఇంతకుముందు శరీర సంబంధంగా నడుచుకుంటున్నారు అని అనుకున్నారు, ఇప్పుడు పై రూపం చూస్తున్నారు అని చెప్తున్నాడు. పై రూపం చూస్తున్నారు ఎందుకు? వారు ఆధ్యాత్మికంగా కలిగి ఉన్నటువంటి దైవికమైన గుణగణాలను కాక ఆత్మీయ పరిశుద్ధతను వారు చూడక, శరీరాన్ని చూస్తూ, శరీర సౌందర్యాన్ని చూస్తూ, వారు కలిగిన బలహీనతలను చూస్తూ వారి నాశనాన్ని వారే తెచ్చుకుంటున్నారు. మేము శరీర సంబంధంగా మీరు చూస్తున్నట్లు కనబడుతున్నాం అనుకుంటున్నారు, కానీ మీ నాశనం కోసం కాక మీ అభివృద్ధి కోసమే ప్రభు మాకు ఇచ్చిన అధికారాన్ని గురించి నేను అతిశయపడుతున్నాను. నేను దాని గురించి మాట్లాడితే నాకేమీ సిగ్గేమీ లేదు, కానీ మీరందరూ కూడా మారు మనసు పొందాలని, నా ఉత్తరం వలన మీకు క్షేమం కలగాలని నేను ఆశపడుతున్నాను.
ఒకవేళ నేను భయపెట్టేవాడిలాగే ఉంటే అది వేరేలాగా ఉంటది, కానీ నేను మిమ్మల్ని భయపెట్టాలని ఆశపడటం లేదు. ఎవరో అన్నారట, పౌలు గారు ఉత్తరాలు బలహీనమైనవని, ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు శారీరకంగా బలహీనం కలిగి ఉన్నాడని నాకు వినబడింది. పౌలు గారు ఉత్తరాలు బలహీనమైనవా? సంఘాలను సరిచేసి దేవునికి దగ్గర చేసే ఒక ప్రభావితమైనటువంటివి. అంటే ఏదో మాట్లాడాలి కదా అని నోటుకొచ్చిందో వాగుతున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. అంత మాత్రమే కాదు, ఆయన శారీరకంగా బలహీనుడు. ఆయన చెప్తున్నాడు, నేను బలహీనుణ్ణి, నా శరీరములో ముళ్ళుంది అని. ఆయన చూడటానికి పొట్టుగా ఉండేవాడట పౌలు గారు. అంత మాత్రమే కాదు, తన కళ్ళు ఎప్పుడు కూడా పుసుగడుతూ ఉండేదట. అలాగున నీసువాసన ఉండేదట. కనుక అతని శరీర రీత్యా బలహీనుడే, కానీ ఆత్మీయంగా మాత్రం మామూలుగా లేడు. క్రీస్తుని పోలిన జీవితాన్ని కలిగి ఉన్నాడు. క్రీస్తుని వెంబడించడంలో పరిపూర్ణత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకని నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా నడుచుకోండి అంటాడు. ఆయన శరీర సంబంధంగా మాట్లాడటం లేదు, శరీర సంబంధమైన సౌందర్యం గురించి మాట్లాడటలేదు, శరీర కోరికల గురించి మాట్లాడటం లేదు, శరీర సంబంధమైనటువంటి విషయాల గురించి ఆయనకు చెప్పాలనే ఆలోచన కూడా లేదు. ఎందుకంటే ఈ శరీరం మట్టి కనుక మట్టిలోకి వెళ్ళిపోతుందని ఆయనకు తెలుసు. ఈ శరీరమును విడిచి ఎప్పుడు ప్రభు దగ్గర ఉంటానో వెళ్ళిపోతానో అని ఎప్పటికప్పుడే ఆరాట పడుతూ ఉండేవాడు. అది కూడా మనకు తెలుసు. ఆయన ఆత్మ సంబంధమైన విషయాల మీద మైండ్ పెట్టాడు తప్ప శరీర సంబంధమైన వాటి వైపు మనసు పెట్టలేదు. ఆయన అందుకే అంటుంటాడు, నేను పోరాడుతున్నాను, నా శరీరం కొరకు కాదు, నా ఆత్మ కొరకు నేను పోరాడుతున్నానని. శరీర సంబంధమైనటువంటి మనసు లేదు ఆయనకి, ఆత్మ సంబంధమైన మనసు ఉంది. నీకు ఆత్మ సంబంధమైన మనసు ఉందా? నువ్వు దైవజనుని చూసినప్పుడు తన శరీర ఆకృతిని చూస్తున్నావా? శరీర బలహీనతను చూస్తున్నావా? శరీరంగా ఉన్నటువంటి రోగాలను చూస్తున్నావా? నాకు తెలిసిన ఒక దైవుని సేవకుడు యవన కాలంలోనే క్రీస్తునందు మరణించాడు. అనుకోని ఒక ఘోరమైన ప్రమాదంలో ఆయన చనిపోయాడు. సేవకురాలు పరిచర్య చేస్తూ ఉంది. ఆ సేవకుడు చనిపోయిన తర్వాత ఆ ఊరు వారు కానీ సంఘం కానీ చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నిజంగా దేవుడు ఆ సేవకుని తీసుకున్నాడు. అసలు దేవుడు అలా పిలవచ్చా? యవన కాలంలో పరిచర్య చేస్తున్నాడు కదా. ఒక ప్రమాదం ద్వారా దేవునికి ఆయన చేరిపోయి ఉంటాడు, దేవుని సన్నిధికి. కానీ ఆయన ద్వారా రక్షించబడిన సంఘం బలహీనమైపోయిన పరిస్థితి. అంత మాత్రమే కాదు, చాలా మంది రకరకాలైనటువంటి మాటలు, దేవుడు ఎందుకు ఇలాగ చేశాడు అని. ఆత్మీయంగా మనం ఒక విషయాన్ని గమనించాలి. దైవ చిత్తము ఒక వ్యక్తి పట్ల ఎలాగుందోనని, అది దైవ చిత్తములో ఆయన వెళ్ళిపోయాడు తప్ప మరొకటి ఏమీ కాదు. కొంతమంది హత్య చేయబడుతున్నారు, కొంతమంది కొట్టబడుతున్నారు, కొంతమంది హింసించబడుతున్నారు, కొంతమంది హతసాక్షులుగా ప్రభు కోసం ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. దేవుని వాక్యాన్ని గమనించండి. శరీర సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు, మనం ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాలని పౌలు గారు కోరుకుంటున్నాడు. వారిని ఏదో మెప్పించాలని, ఏదో గొప్ప చెప్పాలని వారి గురించి మాట్లాడటం లేదు. ఆయన ఉద్దేశం అంతా కూడా ఏంటో తెలుసా? అంతరంగికంగా దేవునికి దగ్గర అవ్వాలనే ఒక నిర్దిష్టమైన ఉద్దేశం మాత్రమే. వాళ్ళట ఒకరితో ఒకరు పోల్చుకుంటూ మాట్లాడుకుంటున్నారట. ఒకడు గొప్ప అని ఒకడు తక్కువ అని మాట్లాడుకుంటున్నాడట. వారిలో వారికి కలిగినటువంటి ఈ ఆలోచన సరి అయినది కాదని, ఒకరికొకరు గొప్పగా ఎంచుకోవాలని ఆయన మాట్లాడుతున్నాడు. మేము మా విషయంలో గొప్పగా మేమేం చెప్పుకోవటం లేదు. దేవుడు మాకు కొలిచి ఇచ్చిన సరిహద్దుల ప్రకారంగానే మేమున్నాం. ఈ సరిహద్దుల్లో మీరు కూడా ఉన్నారు.
కొంతమంది అద్దుమీరిన మాటలు మాట్లాడుతున్నారు. వారికి ఉన్న సరిహద్దులు ఏంటో తెలుసా? క్రీస్తు రాయబారిగా, సువార్త పరిచారకుడిగా, ఉపదేశకుడిగా తన పనిని గురించి పౌలు మాట్లాడుతూ, మా సరిహద్దులు మేము కలిగి ఉన్నాము, మేము సువార్త అక్కడికి మొదట తీసుకుని వెళ్ళి ఆ సంఘాన్ని స్థాపించాం, ఇంకొక చోట పరిచర్యను ప్రారంభించాం, మా సరిహద్దులు మాకు తెలుసు, మా ఆలోచనలు ఎంతవరకు వెళ్ళాలో తెలుసు, మా మాటలు మాకు తెలుసు, మా సరిహద్దులను మేము మీరటం లేదు. క్రీస్తు శుభవార్తతో మీ దగ్గరికి మేమే కదా వచ్చాము. మేము మా సరిహద్దులు దాటి ఇతరుల కష్టఫలంలో మాకు వంతు ఉన్నట్లుగా మేము చెప్పుకోవటం లేదు. మీ విశ్వాసం పెరుగుతూ ఉంటే మీ వల్ల మా సరిహద్దులలో మా సేవకు అభివృద్ధి కలుగుతుందని మేము ఆశపడుతున్నాము తప్ప ఇతరుల పరిచయలో తలదూర్చాలని ఆలోచన లేదు. నేటి దినాల్లో ఎక్కడ చూసినా వేరే సంఘమును లాక్కోవడమే పని అయిపోయింది. చెప్పుకోవడానికి పెద్ద సంఘాలని చెప్పుకుంటున్నాము కానీ ఆ పెద్ద సంఘాలన్నీ నేటి దినాన్న చిన్న సంఘాలను పాడు చేసి ఏర్పాటు చేసుకున్న సంఘాలే. చిన్న చిన్న సంఘాలను బలహీనపరిచి వారు 4 రూపాయలు అప్పులు చేసో ఆర్థికంగా బలంగా ఉండో వారు పరిచర్యను కట్టేసి మందిరాలను కట్టేసి హంగామాలు చేసేసి ఆర్భాటాలు చేసేసి వారు పరిచర్య చేస్తుంటే ఆ బయట హంగామాలను చూసి జనాలు తండోపతండ్లుగా వెళ్తున్నారు. ఇది ముమ్మాటికి వాస్తవమే. మచిలీపట్నం ప్రాంతంలో ఒక మందిరం కట్టబడింది, ఒక పెద్ద మినిస్ట్రీ మందిరం. నేను ఆ మందిరాన్ని చూసి ఆనందిస్తూ ప్రభుని గణపరుస్తూ నాతో ఉన్న వారితో చెప్తున్నాను, ఈ మధ్యలో ఈ ప్రాంతంలో మంచి పరిచర్యను దేవుడిచ్చాడు, మంచి మందిరం కట్టారు అని అంటే చాలా సంతోషం అని నేను మాట్లాడుతుంటుండగా దైవజనులు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వాళ్ళకి డబ్బు ఉందని మందిరం కట్టారు, చుట్టుపక్కల ఉన్న చిన్న సంఘాలన్నీ బలహీనం అయిపోయాయి. ఆ సంఘ ప్రజలు ఆకర్షించబడి అక్కడ ఉన్నటువంటి మందిరానికి వాళ్ళు చేసే ఏర్పాట్లకి వెళ్ళిపోతున్నారు. ఇలాగ చిన్న సంఘాలన్నీ కూడా దెబ్బ అయిపోయాయి అని ఆ మాట విన్నప్పుడు బాధ కలిగింది. డబ్బుండి ఎక్కడో దగ్గర స్థలం కొని మందిరం కట్టేసి వాళ్ళకి విశ్వాసం లేకపోయినా అంగమగా చేసేస్తే జనాలు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు? ప్రజల యొక్క ఆలోచన ఎంత బలహీనమైపోయింది అంటే, సంఘాన్ని కట్టడం అంటే వేరొక సంఘాన్ని పాడు చేసి వేరే సంఘాలని ఆకర్షించి కట్టడమేనా? పౌలు గారు అంటారు, మేము అలాంటి పని చేయటం లేదు. దేవుని కొరకు మా సరిహద్దులు మాకు తెలుసు, మేము దేవుని కొరకు పని చేస్తున్నాం. అతిశయిస్తున్నామంటే ప్రభువుని బట్టి అతిశయిస్తున్నాము తప్ప మరొకటి ఏమీ లేదు. మీకు మీరు గొప్పగా చెప్పుకుంటే అది గొప్ప కాదు, కానీ ప్రభువు ఎవరినైతే మెచ్చుకుంటారో వారే గొప్ప. అబద్ధ బోధకులు తమకు తాము మెచ్చుకుంటూ ఇతరులను మెప్పు కోరుతూ ఉంటారు. దేవుని నుంచి మాత్రమే వచ్చే మెప్పును పౌలు ఆశిస్తున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, మనుషులు మెప్పు కోరుతున్నావా? దేవుని మెప్పు కోరుతున్నావా? దేవుని మెప్పు కోరాలని ఆశించేది నిజ సేవకులు, ప్రజలు మెప్పు కోరాలని ఆశించేది అబద్ధాన్ని ప్రచారం చేసే బోధకులు. యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో మీరు ఒకరిని ఒకరు ఘనపరుచుకోండి, ఆ ఘనతను మీరు కోరుకుంటున్నారు. మనుషుల వలన కలిగే ఘనత వద్దు, ఆత్మీయంగా దైవికమైనటువంటి ఘనతను కావాలని ఆయన మాట్లాడుతున్నాడు. శరీర సంబంధమైన ఘనతలు కోరుతూ ఆత్మ సంబంధమైన ప్రభు అనుగ్రహించే ఆ గొప్పతనాన్ని విడిచి ఉండడం చాలా విచారం. ఈరోజు ప్రజలకి ఏం కావాలంటే మనుషులు వలన కలిగే మెప్పు. ప్రియ దేవుని బిడ్డలారా,
నువ్వేం కోరుతున్నావు? నీ హృదయం ఏం కోరుతుంది? మనుషుల వల్ల కలిగే ఘనత కావాలా? దేవుడు అనుగ్రహించే ఘనత కావాలా? పరిచర్య చేస్తున్న పౌలు గారికి ఎన్ని మాటలు. ఒకడు శరీర సంబంధమైన మనిషి అంటాడు, ఒకడు ఘనత కోరుతున్నాడు అంటాడు, మరొకటి మాట్లాడుతూ స్వార్థాన్ని వెళ్ళగొరుకుతున్నారు, సంఘాలని చెడగొడుతున్నారు, భక్తి కలిగిన వారి యొక్క భక్తిని నాశనం చేసేస్తున్నారు. సంఘాల్లో అలాంటి వారు ఉండబట్టే ఇంకా నువ్వు పరిచర్లు పాడైపోతున్నాయి. నూతనాత్మలు మందిరానికి రాలేకపోతుంది. చెడగొట్టే వారు పెరిగిపోతున్నారు. వాళ్ళు పొగుడుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. వారు డబ్బాలు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, సేవకులు ఉన్నారు, సంఘ బిడ్డలు ఉన్నారు. ఇలాంటి స్వార్థ సోది మాటలు మారాలా? దేవుడు మెచ్చుకునేవాడే యోగ్యుడనే ఆలోచనకు రావాలా? మనుషుల దగ్గర నుంచి మెప్పు కోరక దేవుడి నుంచే మెప్పు కోరేవారు తయారవ్వాలా? అలాంటి వారుగా ఈ వాక్యం వింటున్న వారందరూ కూడా ఉండాలని దేవుని సేవకుడిగా ప్రకటిస్తున్నాను. మనుషులు కాదు, దేవుడే మెచ్చుకునేవారు ధన్యులు. అటు ధన్యత ప్రభు అందరికీ అనుగ్రహించి ఆత్మీయంగా బలపరిచి ఆయన కొరకు నమ్మకమైన వారిగా ప్రభు అందరినీ ముద్రీకరించును గాక. ఆమేన్.